అమెరికాలో ఉద్యోగం లేదా ఉన్నత విద్య కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు షాక్ ఇచ్చేలా కొత్త ఇమిగ్రేషన్ నిబంధనలకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతుంది. H1B, H4 వీసాలతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల F1 వీసా నిబంధనల్లోనూ కీలక మార్పులు తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు అమెరికా కంపెనీలపైన అదనపు భారం పడే అవకాశం ఉంది. వలసలను మరింతగా కట్టడి చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం మరోసారి అడుగులు వేస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ కార్మిక శాఖ రెగ్యులేటరీ అజెండాలో H1B, H4, F1 వీసాలకు సంబంధించిన పలు మార్పులను ప్రతిపాదించింది. వీటిలో కొన్ని నిబంధనలు ఈ నెలలోనే అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం కొత్త H1B పిటిషన్లకు మాత్రమే వర్తిస్తున్న అదనపు ఫీజులను ఇకపై వీసా పొడిగింపులకు వర్తించనుంది. అలాగే థర్డ్ పార్టీ క్లయింట్ లొకేషన్లలో పనిచేసే H1B ఉద్యోగుల విషయంలో కంపెనీలు ఉద్యోగి యజమాని సంబంధాన్ని స్పష్టంగా నిరూపించాల్సి ఉంటుంది. ఉద్యోగుల అసైన్మెంట్ వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించాల్సి రావచ్చు. ఈ కొత్త రూల్స్ జూలైలోనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులున్న కంపెనీలు అర్హత కలిగిన H1B పిటిషన్లకు అదనంగా $4,000, L1 పిటిషన్లకు $4,500 చొప్పున ఫీను చెల్లిస్తున్నాయి. H1B ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల కనీస వేతన పరిమితిని పెంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. దీంతో విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేసే కంపెనీలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. మరోవైపు H4 వీసాదారులకు ప్రస్తుతం ఉన్న ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ పొడిగింపు విధానాన్ని కూడా రద్దు చేయాలని DHS కొత్త ప్రతిపాదన చేసినట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులకు కూడా కొత్త రూల్స్ తీసుకురానున్నారు. ప్రస్తుతం F1, J1 వీసాలపై ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టే విధానాన్ని తొలగించి నిర్దిష్ట కాల పరిమితితో కూడిన వీసాలను జారీ చేసే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. దీంతో చదువు లేదా శిక్షణ కొనసాగించాలంటే అదనపు అనుమతులు అవసరమయ్యే అవకాశం ఉంది. ఇది కూడా ఈ నెలలోనే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు అమల్లోకి వస్తే ప్రభావం ఎక్కువగా భారతీయులపైనే పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా జారీ చేసే H1B వీసాల్లో అత్యధిక వాటా ఇండియన్స్దే. అమెరికాలో 3,60,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుతుండగా 1,00,000 మంది వరకు H4 వీసాలపై ఉద్యోగాలు చేస్తున్నారు. మరోవైపు విదేశీ ప్రతిభపై ఆధారపడే అమెరికా కంపెనీలకు ఈ కొత్త నిబంధనలు సవాళ్లు విసిరే అవకాశం ఉంది.